మనం ఉండేది భారతదేశంలో కాబట్టి వాళ్ళేమో ఇజ్రాయెల్ దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ దేశానికి మనకి హిందూ దేశానికి అసలు పొత్తు ఎలా కుదిరింది? మీరు ఎలా క్రైస్తవులు అయ్యారు? మీరు ఎవరు అక్రమంగా మన దేశంలో ప్రవేశిస్తే వారి మతాన్ని మీరు ఆచరిస్తూ ఉన్నారు కనుక మీరు క్రైస్తవులు అంటే ఎలా మీరు అయ్యారో మాకు ఇప్పటికీ తెలియదు అంటారు. అంటే లేఖన భాగాలు వాళ్ళకి తెలియదు కనుక దాని వెనకతలో ఉన్నటువంటి విషయాలు మనం అతి కొద్ది దినాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. అబ్రహాముకు దేవుడు ఇచ్చిన 3వ వాగ్దానం ద్వారా మనం క్రైస్తవులుగా ఏర్పాటు చేయబడ్డాం. క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని కుమారులుగా పిలువబడుతూనే ఈరోజు ఈనాటికి యోధా జనాంగమునికి మనల్ని చూస్తే ఒక రకమైనటువంటి అసూయ అనొచ్చు, లేదంటే మన భక్తి జీవితం వారికి అంతగా నచ్చకపోవచ్చు. ఎందుకు నచ్చకపోవచ్చు? ఈ మాట కొద్దిగా ఇబ్బందికరమే, కానీ నేను మీకు అర్థం అవడానికి ఆ పదాన్ని ఉపయోగిస్తూ ఉన్నాను. చూడండి, మన ఇంటిలో మన తల్లిదండ్రుల దగ్గర మనకి సర్వ హక్కులు. ఇప్పుడు పెంచుకున్న పిల్లలకి సొంత పిల్లలకి తేడా అంటే అది ఎవరు ఊహిస్తూ ఉన్నారు? అలా యూదులు మనల్ని చూసినప్పుడు ఏమనుకుంటారంటే వీరు మా సొంత పిల్లలు, మేము మాత్రమే దేవునికి సొంత పిల్లలమే, వీళ్ళెవరు మధ్యలో వచ్చారు. కానీ దేవుడు ఏమన్నాడంటే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అయ్యా మీకంటే అంటే ఇప్పుడు 12 మంది శిష్యుల కంటే కూడా అపోస్తలుడైన పౌలు చేసిన పరిచర్య చాలా ఉన్నతమైన పరిచర్య. అయితే ఈ పరిచర్య గురించి నేను జ్ఞాపకం చేస్తూ ఆలోచన చేస్తూ అండి దేవుని సన్నిధిలో, అయ్యా యోధా జనాంగమునికి క్రైస్తవులకు ఉండేటువంటి వ్యత్యాసం ఏంటి మీరు అడగొచ్చు. అయ్యా క్రైస్తవులు యూదులు ఒకటి కాదా? క్రైస్తవులు యూదులు ఒకటి కాదా? ఒకటా కాదా? కాదు. ఎందుకు కాదు అని అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యత వేరు. మన జీవితాల్లో మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత వేరు. వారు దేవుని ద్వారా వాగ్దానం పొందుకున్నవారు, మనము వాగ్దానం పొందుకున్నవారమే. అయితే క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత మన వాగ్దాన పుత్రులుగా పిలువబడ్డాము. అంటే ఈ రాత్రికాల సమయంలో ఒక చిన్న సందర్భం అంతే, ఎక్కువ నేను మిమ్మల్ని విసిగించాలనుకోవట్లేదు. దేవుని సన్నిధానములో యూదులకి మనకి ఉండేటువంటి వ్యత్యాసం ఏంటి? వాళ్ళ భక్తి జీవితానికి మన భక్తి జీవితానికి ఉండేటువంటి తేడాలు ఏంటి అంటే దేవుని బిడ్డలుగా మనం అంగీకరించిన తర్వాత అక్కడ వేరియేషన్ ఏంటంటే ఏసీ రూమ్లో ఉన్నవాడు గుడిసెలోకి వెళ్ళిన తర్వాత దేవుడిని మర్చిపోలేదు. మరలా చెప్తూ ఉన్నాను, ఏసీ రూమ్లో ఉన్నాడు అనగా దేవుని ఆశీర్వాదములు సమృద్ధిగా పొందుకున్నవారు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళిన వారు, ఆశీర్వాదములు పొందుకున్నవారు, దేవుని స్వహస్తాలతో సకల ఆశీర్వాదములు పొందుకొని దేవుని బిడ్డలుగా ముద్రించబడిన వారు ఎవరు? ఏసీ రూములో నుండి పూరుగుడిచులోకి వెళ్ళారు అని అంటే ఆయా పరిస్థితులను బట్టి నెబుకద్నెజర్ రాజు ద్వారా కానీ, సిరియా రాజు ద్వారా కానీ, సొమ్రోను ద్వారా కానీ, అంటే ఆయా పరిస్థితులను బట్టి వారు దేశ నలుమూలలకి అంటే ప్రపంచ నలుమూలలకి చెదిరిపోయారు. చెదిరిపోయిన తర్వాత వారి భక్తి జీవితం ఎలా ఉంది మరలా మీకు అర్థమవడం చెప్తున్నాను. దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడ్డారు, అనేక వాగ్దానాలు పొందుకున్నారు. అంటే ఉన్నతమైన స్థితిలో నుండి దీన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రపంచంలో అన్ని మూలలకి చెదిరిపోయారు. ఒక దగ్గర స్థిరమైనటువంటి నివాసం వాళ్ళకి లేదు. యెరూషలేము ఉంది, కానీ ప్రపంచంలో యూదులందరూ కూడా ఒకానొక సమయంలో అన్ని మూలలకి చెదిరిపోయి వారు చేసినటువంటి భక్తి జీవితము కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. అయితే పూరు గుడిసెలో ఉన్నటువంటి మనలని, అందుకే ఇప్పుడు దావీదు భక్తుడు అంటాడు, పెంట కుప్పల మీద ఉన్న దీనులను నేను పైకి లేవనెత్తెదను. పెంట కుప్పల మీద ఉన్నవారు ఎవరండి? మనమే. పెంట కుప్పల మీద ఉన్నవారు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడట? ఏసీ రూమ్లో కూర్చోబెట్టాడు. ఇప్పుడు అక్కడ ఏసీ రూమ్లోకి వెళ్ళగానే ఎవరిని మర్చిపోయారు? ఏసీ రూమ్లో ఉన్న వాళ్ళు పూరి గుడిసెలోకి వెళ్ళగానే దేవుని మర్చిపోలేదు. పూరి గుడిసెలో ఉన్న ఏసీ రూమ్లోకి వెళ్ళగానే ఎవరిని మర్చిపోయారట? దేవుడిని మర్చిపోయారు. అంటే వాళ్ళకి మనకి ఉండేటువంటి ఇప్పుడు వాళ్ళు మనల్ని చూస్తే ఎందుకు అసహించుకుంటారంటే మీరు అడగచ్చు, అయ్యా అందరూ అలా చేస్తూ ఉన్నారా? అందరూ అలా లేరు కదా. ఎప్పటికీ కూడా యూదులు ధరించే వస్త్ర విధానం వేరు, వారి భక్తి జీవితం వేరు, వారి నడవడికి వేరు, వారి ఆలోచన విధానాలు వేరు, వారు పాటించేటువంటి క్రమము వేరు, వారి బైబిల్ చదివే విధానం వేరు. వాళ్ళకి చాలా తేడా ఉంది. అందుకనే మనకు ఉండేటువంటి కొన్ని లక్షణాలు మనం చూసినప్పుడు బైబిల్ మనం పట్టుకునే విధానం వేరు, బైబిల్ మనం చదివే క్రమం వేరు, బైబిల్ మనం పాటించే విధానం వేరు. అందుకని మనల్ని చూస్తే వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు అక్రమముగా ఎలా చేస్తున్నారంటే భక్తిని, అంటే భక్తి మొత్తాన్ని దారి తప్పించేస్తూ ఉన్నారు వీళ్ళు. అంటే దేవుని నామానికి అవమానం తీసుకొస్తూ ఉన్నారు. అందుకని వాళ్ళు ఏ లేఖనాన్ని మనకు ఆపాదిస్తారంటే, అయ్యా మిమ్మల్ని బట్టే కదా నా నామం అవమానించబడుతుందంటే ఇదిగో వీళ్ళ ద్వారా మాత్రమే దేవుని నామము ప్రపంచంలో అట్టడుగు స్థితికి వెళ్ళిపోతూ ఉంది అని మన మీద వాళ్ళు పాయింట్అవుట్ చేయడానికి బయట వాళ్ళు ఎవరు కాదు, దేవుని బిడ్డలే. వాళ్ళకి మనకుండే చిన్న వేరియేషన్. వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు చేసే భక్తి విధానం కరెక్ట్ కాదు. అది ఎంతవరకు
వాస్తవమో ఎంతవరకు సమంజసమో కొన్ని విషయాలు నేను మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. చూడండి 14వ వచనం చదవండి. ఇప్పుడు 14వ వచనము, అప్పుడు వారు పెరిగే నుండి బయలుదేరి ఆ పిసిదియాలోనున్న అంతియోక్యకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి కూర్చుండిరి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సర్వసాధారణంగా నాకు తెలిసినటువంటి కొన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. గుంటూరుకి దగ్గరలో, గుంటూరు ప్రాంతంలో, గుంటూరు జిల్లాలో రేపల్లి అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ రేపల్లి ప్రాంతంలో మన భారతదేశంలో కూడా, అనగా మన ఆంధ్రాలో కూడా ఒక యూదుల కుటుంబం వచ్చి అక్కడ నివాసం చేశారు కొన్ని సంవత్సరాల క్రితం అని చరిత్రలో కొంతమంది చెప్పినటువంటి విషయాలు నేను మీ దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాను. ఒక కుటుంబం అక్కడ జీవించారట. అంటే ఆంధ్రాలో రేపల్లిలో ఒక యోధా గోత్రం నుంచి వచ్చినటువంటి కుటుంబం ఆ రేపల్లి ప్రాంతంలో నివసించేవారు. అలాగే కేరళ రాష్ట్రంలో కూడా అక్కడ ఒక కుటుంబం నివసించేవారు. అంటే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రెండు ప్రాంతాలు కాదు, ప్రపంచంలో వారు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి వారు తలదాచుకునేటువంటి దుస్థితి వచ్చింది. ఆ విషయాలంటే కూడా ఏప్రిల్కి రాసిన పత్రికలు చదవలేదు, కానీ ఏప్రిల్కి రాసిన పత్రిక అంతా కూడా శ్రమ గురించి రాయబడుతూ ఉంది. అంటే ఆ ఒత్తిడి వారి మీదకి వచ్చినప్పుడు మరణం మధ్యలో వారు అంటే మెడ మీద కత్తి పెట్టి వారి మీద నీకు అంటే దేవుడు కావాలా లేదంటే ప్రాణం కావాలని తప్పించుకొని పారిపోయినటువంటి దాఖలాలు చాలా మందిలో అప్పుడు మనం ఎబ్రీ పత్రిక విషయంలో చూస్తాం. అంటే ఇప్పుడు పారిపోయినటువంటి ఆ యూదులు దేవుని క్రమాన్ని ఎలా పాటించారు, వారి తరంలో ఏ విధంగా పశ్చాత్తాపం చెందారు అని ఆలోచన చేస్తే మీరు త్వరగా ఒక్కొక్క లేఖన భాగం సాధ్యమైనంత వరకు అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకున్నాం. అలాగే 5వ వచనము అదే రీతిగా ఇవన్నీ మీకు వీలైతే తర్వాత మీరు చదవండి. 13వ అధ్యాయం 5వ వచనము, 14వ అధ్యాయము తర్వాత 1వ వచనం, 17వ అధ్యాయం 1వ వచనము, 17వ అధ్యాయం 10వ వచనం, వీటన్నిటిలో కూడా ఏమని రాయబడి ఉంటుందంటే సింపుల్గా మీకు చెప్పడానికి సమాజ మందిరం గురించి రాయబడింది. దేని గురించి రాయబడింది? అసలు సమాజ మందిరం అనేది ఎక్కడి నుండి వచ్చింది? సమాజ మందిరము అంటే ఏ క్రమం నుంచి తీసుకొని వచ్చారు అని అంటే, పాత నిబంధన కాలంలో ప్రత్యక్షపు గుడారం ఉండేది. ప్రత్యక్షపు గుడారం ఉన్నప్పుడు ఇజ్రాయేల్ జనాంగం అంతా కూడా దేవుడిని ఆరాధించాలంటే, దేవుడిని కొనియాడాలంటే ఎక్కడికి రావాలి? ప్రత్యక్షపు గుడారం దగ్గరికి రావాలి. లేదా ఆ తర్వాత తరంలోకి వచ్చినప్పుడు సొలొమోను ద్వారా దేవుడు యెరూషలేములో ఒక చక్కటి మందిరాన్ని కట్టించారు. సుందరమైనటువంటి మందిరాన్ని, భక్తుడైన సొలొమోను మందిరాన్ని కట్టిన తర్వాత ఆ యోధా జనం ఇజ్రాయేల్ ప్రజలందరూ కలిసి గుమ్ముగూడుకుని వెళ్ళి సంవత్సరానికి దాదాపుగా అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి క్రమ ప్రకారంగా ఆ మందిరానికి వెళ్ళి దేవునికి బలులు అర్పిస్తూ అంటే దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో సమాజ మందిరంగా కూడుకునేవారట. అయితే కొద్ది కాలం తర్వాత నెబుకద్నెజరు ఆ మందిరం మీద దాడి చేసి జనాంగం అంతటిని కూడా చెరలోకి తీసుకుని వెళ్ళి మందిరాన్ని శుభ్రంగా పాడు చేశారు. అందులో ఉన్న ఉపకరణములన్నీ కూడా బబులోను దేశాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళు సమాజంగా కూడుకునే అవకాశం లేదు, ఒక దగ్గర కూర్చొని దేవుని గణపరచడానికి అవకాశం లేదు. అంటే ఇప్పుడు క్రమక్రమంగా వారి భక్తి జీవితం ఏమైపోతుంది? దేవునికి దూరం అయిపోయింది. ప్రపంచంలో వారికి తెలిసినటువంటి భక్తి ఏంటంటే, మనందరము కలిసి ఆ రోజు అనగా దేవుని సన్నిధానంలో క్రమము తప్పకుండా సమాజ మందిరంగా కూడుకుని దేవుని నామాన్ని గణపరచాలి, దేవుని స్తుతించాలి అని ఆ క్రమం అనేది వారి జీవితంలో నేర్చుకున్న తర్వాత ఇప్పుడు సొలొమోను కట్టించిన మందిరము నెబుకద్నెజరు రాజు పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఆ చెర నుంచి విడుదల పొందిన తర్వాత ప్రపంచము నలుమూలలకి చెదిరిపోయారు. అయితే ఒక దైవజనుడు అంటారు, వారు బ్రతుకులు చెదిరిపోయాయి కానీ భక్తి మాత్రము చెదిరిపోలేదు అని ఒక దైవజనుడు అంటారు. నిజమే, వారి బ్రతుకులు ఎందుకు చెదిరిపోయాయంటే ఏ విధమైన నివాసం లేదు, ఏ విధమైనటువంటి భరోసా లేదు. వారికి అప్పటికి ఏ విధంగా బ్రతకాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అంటే అప్పటికి కొంతమంది మనం అప్పుడు అడపదడప జ్ఞాపకం చేసుకుంటాం. మీకు తెలిసినటువంటి సందర్భాలు గుర్తుకు తెస్తాను. నెహెమియా, ఎజ్రా వీళ్ళందరూ కలిసి అయ్యా ఇదిగో యెరూషలేము వెళ్దాం, మందిరం కట్టుకుందాం, అక్కడ ప్రాకారాలు నిర్మించుకుందాం రండి అని అంటే, నేను అనుకుంటాను కొన్ని సందర్భాల్లో కొంతమందికి వారి క్రమము నచ్చి ఉండకపోవచ్చు. కొన్నిసార్లు అందరూ సహకరిస్తారని ఉంటుంది కదా. కొంతమంది ఏమంటారంటే, అయ్యా అక్కడికి వచ్చిన తర్వాతే కదా ఇప్పుడు బబులోని సరకు వచ్చేసాం, మరలా మీతో వస్తే మరలా అదే ఇంకొకరు ఎవరైనా దాడి చేస్తారు అని వారికి నచ్చిన మార్గాలు వారు ఎన్నుకొని చెల్లా చెదిరైపోయినటువంటి దాఖలాలు కూడా ఉండొచ్చు. ఇప్పుడు యూదుల యొక్క క్రమం అనేది అలా దాదాపుగా దారి తప్పిపోయినటువంటి స్థితిలోకి వచ్చేసింది. అయితే వారి జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒక భక్తి కోణం అనేది వారి బ్రతుకులో ఉండిపోయింది. ఏంటో భక్తి కోణం అని అంటే, ఆదివారం వచ్చినప్పటికీ ఒక క్రైస్తవ విశ్వాసి ఎలాగైతే మందిరాన్ని వెతుక్కొని వెళ్ళిపోతారో వాళ్ళు సమాజ మందిరాన్ని వెతుక్కోవడం మొదలుపెట్టారు. సమాజ మందిరానికి వెళ్ళి దేవుడిని ఆరాధించడము వారి భక్తి జీవితాలలో
దేవుని నామమును గణపరచడం అనేది వారు నేర్చుకున్నారు. చూడండి, ఇక్కడ ఒక 5 ఆ సమాజ మందిరమును కూర్చున్నటువంటి 5 విషయాలు మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, సమాజ మందిరములు వారు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసేవారట? అసలు ఈ సమాజ మందిరాలను కట్టించింది ఎవరు? యూదా జనాంగమే కట్టించారట. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వారు, అయ్యో మనది కానీ ప్రాంతం వచ్చాం కదా, ఇక్కడ మనల్ని ఏమైనా అంటారేమో, ఇది మన ప్రాంతం కాదు కదా అని ఎక్కడ భయపడేవారు కాదట. వారు వెళ్ళిన ప్రతి చోట వాళ్ళు ఏం చేసేవారు? సమాజ మందిరాలు కట్టించేవారు. అది హీబ్రూ భాషలో ఏమంటారంటే సినగోగు అంటారు. ఇప్పుడు సినగోగు దగ్గర వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకునేవారట, దేవుని కూర్చున్నటువంటి ధర్మశాస్త్రం గురించి అలా మాట్లాడుకునేవారట. ఇటు ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడు యూదులు క్రమం ఏంటంటే, మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దాని ముఖద్వారం అనేది యెరూషలేము వైపే ఉండాలి. ముఖద్వారం ఎటు ఉండాలి? ఇంటికి కొంతమంది ఏమంటారంటే, ఏమండి ద్వారాలు ఎటు ఉండాలి? తూర్పుకి చెప్పండి, ఎవరు తెలియదు. ఇంటికి ద్వారం ఎటు ఉండాలంటారు? ఎటు పడితే ఎటు పెట్టేమంటారు? ఉత్తరానికి అంటే ఉత్తర దక్షిణం కానీ, లేదంటే తూర్పు పడమర కానీ, పడమర సాధ్యమైనంత వరకు పడమర పెట్టారు అనుకోండి. వీళ్ళు ఏమంటారంటే, నేను ఇల్లు కడుతున్నప్పుడు కొంతమంది వచ్చన్నారు సిద్ధాంతులు, అంటే వాళ్ళ ప్రాంతంలో బాగా సిద్ధాంతులు. ఏ ఇంటికి వెళ్ళినా వీళ్ళు ఏమంటారంటే, ఇదిగో మీరు ఇల్లు కడుతున్నారు కానీ ఆ ఇల్లు దేనికి పనికిరాదు అన్నారు. అంటే నేను అన్నాను, దేనికి పనికిరాదు అని అంటే, ఎందుకు పనికిరాదు? సేవకులు నివసించడానికి పనికొస్తుంది కదా అన్నాను. అంటే అలా కాదండి, ఆ ఇల్లు కట్టినప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉండరండి అన్నారు. నాకు తెలిసి ఇప్పుడు అందులో ఏ 15 ఫ్యామిలీలు మారాయో. అంటే పాస్టర్ గారు వెళ్ళడం రావడం. అంటే నేను అంటాను, సిద్ధాంతాలుగా మనం కొన్ని సందర్భాలు ఏమంటామంటే, ఏమంటే ఈ ద్వారం ఇక్కడ ఉండకూడదండి, అలా అక్కడ ఉండకూడదండి, ఇక్కడ ఉండకూడదంటే. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, ప్రత్యక్షపు గుడారం గురించి మాట్లాడుతూ, అలాగే యెరూషలేము అంటే సమాజ మందిరం గురించి మాట్లాడుతూ, వీళ్ళ యొక్క మందిరము ద్వారం ఎటు ఉండదంటే, ముఖ ద్వారం ఎటు ఉండాలి? యెరూషలేము దట్టు ఉండాలి. అందుకు ఉదాహరణ భక్తుడైనటువంటి దానియేలు తన కిటికీలు తెరిచి, ద్వారం ఎటు నాకు అనవసరం కానీ కిటికీలు యెరూషలేము తెరిచి, అయ్యా ఇదిగో నీ వైపు చేతుల నుంచి ప్రార్థన చేస్తే నా ప్రార్థన ఆలకించువాడు అని ఈ ముఖద్వారం అనేది యెరూషలేము తోటి ఉండాలి. వాళ్ళు ప్రపంచంలో ఏ మూలనున్నా యెరూషలేము తోటి చేతుల నుంచి ప్రార్థన చేసేవారట. మనకు కూడా లేఖన భాగం ఏంటంటే, ఇదిగో యెరూషలేము కొరకు ప్రార్థన చేసేవారు వర్ధిల్లుదురు. ఏం చేస్తారట? యెరూషలేము కొరకు ప్రార్థన చేసినప్పుడు వర్ధిల్లుతామని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇక్కడ రెండవది, వారి ప్రపంచంలో ఎక్కడున్నా నిరాడంబరంగా అంటారు కదా. నిరాడంబరంగా అంటే అసలు ఏ విధమైన అలంకారం లేకుండా మామూలుగా ఉన్న వస్త్రాలని, ఏదో నార్మల్గా నల్లటి వస్త్రాలు వేసుకొని తిరుగుతారు వాళ్ళు. అసలు ఏ విధమైన అలంకరణ ఉండదు, నిరాడంబరంగా ఉంటారంట ప్రపంచంలో ఎక్కడున్నా. మూడవది, ధర్మశాస్త్రాన్ని చాలా కంఠోపాఠంగా చదువుతారట. ఆ ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు కూడా వారి దగ్గరే పెట్టుకుంటారు, చాలా క్రమముగా చదువుతారట. ఎక్కడ పడితే అక్కడ ఇలా పెట్టడం కానీ, అంటే ఇలా పడేయడం కానీ, వాళ్ళు చాలా శ్రద్ధగా ధర్మశాస్త్రాన్ని వారి గుండెలకి దగ్గరగా పెట్టుకుంటారట. ఆ ధర్మశాస్త్ర ప్రతులను పట్టుకొని ఉంటారు. మూడవది ఒక ఆ పెట్టి అనేది ఎక్కడ సమాజ మందిరంలో ఒక పెట్టి అనేది చేయించి ఉంచుతారట. ఏంటి ఆ పెట్టిలో ఏమున్నాయనంటే, దేవుని కూర్చున్నటువంటి లేఖనాలు పొందుపరచబడినటువంటి పురాతన ప్రతులన్నీ కూడా అందులో పొందుపరచబడి వారు ఉంచుతారని తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత 5వది అగ్రపీఠం అనగా ఈ బలిపీఠం ఏదైతే ఉందో ఆ బలిపీఠం యొక్క క్రమమును చాలా జాగ్రత్తగా పాటిస్తారట. రబ్బీ అనగా బోధకుడు తప్ప వాళ్ళు ఎవరికి కూడా సమాజ మందిరంలో అక్కడ బోధించడానికి ఆస్కారం అనేది ఇవ్వరు. ఒక క్రమాన్ని, అంటే ఒక కట్టుదిట్టమైనటువంటి క్రమమును వారు పాటిస్తారట. అందుకని వారు ఏం చేసేవారంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు బోధించడానికి వచ్చినప్పుడు సమాజ మందిరంలో, మీరు చూడండి అపోస్తలుడి కార్యములు కానీ కొన్ని సందర్భాల్లో మనకి పత్రికలు చూస్తున్నప్పుడు, పౌలు సమాజ మందిరంలో ప్రవేశించి బోధిస్తూ ఉండగా కొంతమంది యోధా మత ప్రవిష్టులు వచ్చి, అంటే అధికారులు వచ్చి పౌలుని బయటకు ఈడ్చుకొని వెళ్ళి అని ఇలాంటి లేఖనాలు చూస్తాం. ఎందుకు వారు ఒప్పుకోలేదనంటే, ఆ ప్రాంతం అనేది ఎవరికి? రబ్బీ అనగా బోధకుడు మాత్రమే, ఆ యోధా మతములో ఉండేటువంటి క్రమము కలిగినటువంటి బోధకుడు మాత్రమే బోధించాలని ఈ 5 విషయాలు సమాజ మందిరంలో చాలా కట్టుదిట్టంగా చేసుకొని ఉండేవారట. అంటే ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు ఏ ప్రాంతం వెళ్ళినా ఈ 5 విషయాలని చాలా క్షుణ్ణంగా పాటించేవారట. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయాలు ఏంటంటే, ప్రపంచంలో వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ 5 విషయాలను వారు మనసులో ఉంచుకొని కొనసాగుతూ వారు ఏమంటారంటే, వాళ్ళ చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నా, వారి చుట్టూ ఉండేటువంటి వాతావరణం ఎలా ఉన్నా, వారికి ఎన్ని వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నా వారి సంతోషము దేని యందు అనంటే, సమాజ మందిరములో ఉన్నటువంటి దేవుని వాక్యమందు వారు స్థిరులుగా నిలబడి బ్రతికినట్లుగా మనం లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం. ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాను నేను? యూదుల గురించి మాట్లాడుతూ ఉన్నా.
యూదులకు ఉన్నటువంటి ఆ భక్తి జీవితం అంత క్రమముగా ఉంటూ ఉంది. అంటే వారు అంత ఆ కట్టుదిట్టమైనటువంటి భక్తిని పాటిస్తూ ఉన్నారు. అంటే వారు బ్రతుకులు చెడిపోయి, బ్రతుకులు పాడైపోయాయి. కుటుంబాలు దగ్గరగా లేవు, స్నేహితులు దగ్గరగా లేరు, బంధువులు ఎవరు దగ్గరగా లేరు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికో పోయి తలదాచుకున్నారు. కానీ వారి క్రమాన్ని మర్చిపోలేదు. ఏ క్రమము? అక్కడ సొలొమోను మందిరములో ఏదైతే నేర్చుకున్నారో ఆ క్రమమును ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళిపోయినా వారి క్రమాన్ని మర్చిపోలేదు. సమాజ మందిరముగా కూడుకోవడం మర్చిపోలేదు, భక్తి జీవితాన్ని పాటించడం మర్చిపోలేదు. దేవునికి భయపడేటువంటి విషయంలో వారు మరి క్రమమును విడిచిపెట్టే వారిగా కాకుండా చాలా భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉన్నారని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను మీ కింద తెలియజేశాను, వారు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, ఆశీర్వాదాలు పొందుకున్నవారు దిగజారిపోయిన స్థితికి వచ్చేసారు. ఎక్కడికి వెళ్ళినా ఏం అడుక్కోవాలో తెలియదు. ఒకవేళ మీరు ఆలోచన చేయండి, ఎక్కడికైనా వెళ్ళి వారు చేయిజా పడుకోవాలంటే వారి మనసులో ఒక ఈగో, ఒక ఆటంకం వచ్చేది. ఎందుకో తెలుసా? వాళ్ళకి దేవుడిచ్చిన వాగ్దానాలు ఉన్నాయి. మా దేవుడు ఆకాశ పక్షులను పోషించే దేవుడు కదా. అంటే సింహం పిల్లలైనా లేవగలవు, కానీ నీవు ఎన్నడూ కూడా లేవగలవని దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా. అంటే ఇప్పుడు ఈ ఆలోచన విధానాలు, లేఖన భాగాల వాళ్ళ యొక్క ఆ మాటకి, ప్రతిష్టకి అడ్డొచ్చి ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపడుకునేవారు కాదట. దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసేవారట. దేవుని మీద ఆధారపడేవారు. ఎక్కడ కూడా వారు బ్రతుకులు దిగజారిపోయినటువంటి బ్రతుకులు. అంటే అంత దిగువ స్థాయికి వచ్చేసాం కదా. అలాగని ఎక్కడ కూడా భక్తి జీవితంలో సన్నగలిపోయినట్టుగా వారి గురించి మనం జ్ఞాపకం చేసుకోం. కానీ వారు ఏం చేస్తున్నారంటే బ్రతుకులు పాడైపోయినా భక్తి జీవితాన్ని మాత్రం చెక్కి చెదరనే శిల్పంలాగా వారు కట్టుకున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకనే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే వారి జీవితాల్లో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం మొట్టమొదటిగా జ్ఞాపకం చేస్తున్న బ్రతుకులు పాడైపోయాయి, కానీ భక్తి పాడవలేదు. భక్తి అలాగే ఉంది, చనిపోయిన పర్వాలేదు, భక్తి కలిగి ఉంటే దేవుని సన్నిధికి వెళ్తామని వారు క్రమాన్ని పాటించారు. చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4-5 వచనాలు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4-5 వచనాలు చదివితే వారు దేవుని సన్నిధిలో ఎలాంటి భక్తిని చేశారో చూద్దాం. చదవండి. ఇశ్రాయేలు వినుము, మా దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు మీ హృదయములో ఉండవలెను, వాటిని అభ్యసింపవలెను. నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవన నడిచినప్పుడును, పండుకున్నప్పుడు. అంటే ఈ మాటలన్నీ కూడా ఎక్కడ నేర్చుకున్నారు వీళ్ళు? సమాజ మందిరములో నేర్చుకున్నారు. దేవుని మందిరములో నేర్చుకున్నటువంటి ఈ బిడ్డలు వారి బిడ్డలకి ఏం బోధిస్తూ ఉన్నారు అని అంటే వారికి తెలిసిన విద్య ఒక్కటే, ఆయన అద్వితీయుడు. అద్వితీయుడు అనగా ద్వితీయుడు అంటే ఇంకొకడు లేడు. ఆయనే ఆది అంతమంటాం కదా. ఆయన లాంటి వారు ఇంకొకరు లేరు. వారి జీవితంలో ఇక్కడ క్షమ అనేటువంటి పదాన్ని వారు ఉపయోగిస్తూ ఉన్నారు. క్షమ అనంటే వారు క్షేమాధారము కానీ, వారికి క్షామము కలిగినప్పుడు కానీ, నష్టము కలిగినప్పుడు కానీ, ఇబ్బందులు కలిగినప్పుడు కానీ వారు దేవుని సన్నిధికి ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారట? పూర్ణ హృదయముతో. వారి దేవుడిని ఎంత మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారంటే ఇక్కడ మనం చదువుతున్నప్పుడు, ఇశ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడని యెహోవాను ప్రేమించాలి. ఎవరిని అంటే అలాంటి వారికి ఎవరు లోకంలో లేరు. ఆయనే ద్వితీయుడు, ఇంకొకడు లేడు. ఆయన ఒక్కడే సర్వాధికారైనటువంటి దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అనేటువంటి ఆ భక్తి జీవితంలో వారి బ్రతుకులు పాడైపోయి. మీరు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. బ్రతుకులే ఉన్నతంగా లేవు, ఆశీర్వాదకరంగా లేవు, లగ్జరీగా లేవు, దీవెనకరమైన స్థితిలో లేవు. చాలా దిగజారిపోయినటువంటి స్థితి. బ్రతుకులో ఒక మాటలో చెప్పాలంటే ఖాళీ కడుపుతో ఏడుస్తూ ఉన్నారు, శ్రమల మధ్యలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే పరాయి ప్రాంతానికి వచ్చి గుండెలు గుప్పిట్లో పెట్టుకొని ఎవరు ఎటు నుంచి దాడి చేస్తారో తెలియని సందర్భంలో ఉన్నారు. మీకు ఒక ఉదాహరణ తెలియజేస్తాను. బైబిల్ గ్రంథంలో సిరియా దేశం నుండి వచ్చినటువంటి ఒక ఆయన సైన్యాధిపతి వచ్చి ఒక దేశం మీద దాడి చేసి చాలా మందిని తీసుకుని వెళ్ళిపోయాడు. చాలా మందిని తీసుకుని వెళ్ళిపోతే ఆ చాలా మందిలో ఒక చిన్నది కూడా ఉంది. చిన్నదాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఏమని రాయబడుతుంది? 2వ రాజుల గ్రంథంలో ఏమని రాయబడి ఉంటుంది? చూడండి, వాక్య భాగం చదివి 5వ అధ్యాయము 2-3 వచనాలు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2-3 వచనాల్లో చదివితే, బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఒక చిన్నదాన్ని చెరగొని పోయి తేగ అది నయమాను భార్యకు పరిచారం చేయొచ్చు.
షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉంటే బాగుంటుంది. హల్లెలూయా. అంటే వీళ్ళు బ్రతుకులు చెడిపోయిన, ఏం చెడిపోలేదు, భక్తి చెడిపోలేదు, భక్తి పాడైపోలేదు, భక్తి అలాగే ఉంది. ఎక్కడ నేర్చుకున్నారని అంటే సమాజ మందిరములో భక్తిని నేర్చుకున్నారు కనుక ఇప్పుడు నిజానికి అమ్మాయి గురించి ఆలోచన చేస్తే తల్లిదండ్రులు వెనకతలు లేరు, అన్నదమ్ములు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు. చిన్నది అంటే ఇంచుమించుగా వయసు ఎంత ఉండాలి, దాసి అంటే చిన్న పిల్ల, నాకు తెలిసి అటు యవన ప్రాయానికి ఇటు బాల్య దినాలకి మధ్యలో ఉండేటువంటి అమ్మాయిని చిన్నది అంటారు. ఇప్పుడు అలాంటి అమ్మాయి తీసుకుని వెళ్ళి అమ్మాయి కాలు నొక్కు అన్నట్టు ఒక యవనస్త్రాలను తీసుకొచ్చి అయ్యి కాలు నొక్కు అంటే కొద్దిగా ఎక్కడో ఇది ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక చిన్నదాన్ని తీసుకుని వెళ్ళి ఆమెకి దామస్త్రాలుగా పెట్టారట, పరిచారికలుగా పెట్టారు. ఇప్పుడు ఆమె కాలు నొక్కుతూ ఏమని మాట్లాడుతుంది తెలుసా? ఏమంటే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతానండి, నాకు ఏడుపు వచ్చేస్తుందండి, మా అమ్మ గుర్తొచ్చేస్తుందండి, నన్ను పంపించండి అన్నదా? అల్లది. బ్రతుకు పాడైపోయింది, దుఃఖములో ఉంది, వేదనలో ఉంది. ఏమంటుంది తెలుసా? అమ్మా ఇదిగో మన యజమానుడు ఉన్నాడు కదా, యజమానుడికి ఉండే కుష్ఠరోగము పలానా దేశంలో ఎక్కడ తెలుసా? షోమ్రోనులో ఒక ఆయన ఉన్నాడు, దైవజనుడు. ఆయన దగ్గరికి వెళితే మేలు కోరుకునేటువంటి స్వభావము. అంటే వారి బ్రతుకులు పాడైపోయినా ఏం పాడైపోలేదు, భక్తి ఎన్నడూ పాడు చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఈరోజు మన చుట్టూ ఉండే పరిస్థితులు చాలా వ్యతిరేకంగా ఉంటాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. నేను చాలా సందర్భాలు అనుకుంటాను, నాకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇక్కడ వరకు వచ్చేస్తుంది అనుకుంటాను. తెచ్చి నేను దేవుడిని ప్రశ్నించడం ఏంటి, అసలు నేను బ్రతకడమే దేవుడు ఇచ్చినటువంటి భిక్ష కదా, నేను దేవుడిని ప్రశ్నించే స్థాయి కాదు. ఏ దేవుడైనా దేవుని చిత్తమో అని మరలా నేను సమర్థించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. కానీ కొన్ని సందర్భాల్లో మానవ నైజం కలిగిన వ్యక్తిగా మనం ఏమంటామంటే దీని అంతటికీ కారణం ఎవరు తెలుసండి? దేవుడేనండి. ఆయనే కానీ పట్టించుకుని ఉంటే ఈరోజు ఇలా ఉండేవాళ్ళు. అసలు దేవుడు మర్చిపోయాడండి. నేను అనుకుంటాను, నా కుమార్తె ఎంత ఏడ్చుంటుందో, ఏడ్చి ఈ దేవుడు మంచోడు కాదండి, ఈ దేవుడు అంటే ఆడి కుష్ఠరోగం వచ్చింది కాబట్టి అలాగే పోతే పోని అని ఉండాలి. కానీ అనలేదు. నా బ్రతుకు చెడిపోయింది కదా, నాతో పాటు వాళ్ళు కూడా చెడిపోవాలి అని అనుకోలేదు. కానీ బ్రతుకు చెడిపోయిన దేవుని సన్నిధిలో ఎలా ఉందని అంటే భక్తికి చాలా కట్టుదిట్టంగా కట్టుకుందంట. ఆ సమాజ మందిరంలో వారి భక్తి జీవితాన్ని కట్టుకున్నారు. కనుకనే దేశంలో, ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్ళిపోయినా వారు ఏం చేశారనంటే దేవుని నామాన్ని హెచ్చించేవారిగా ఉన్నారు. బ్రతుకులు పాడైపోయిన, భక్తి పాడవలేనటువంటి జీవితాలు. నిందా చెప్పని చూడండి, ఏసీలో నుంచి పూరు గుడిసెలోకి రాగానే వారి జీవితాలు ఎలా ఉన్నాయి? ఉన్నతమైన స్థితిలో నుంచి దేన స్థితికి వచ్చేసిన దేవుని మర్చిపోలేదు. కానీ దేన స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళగానే ఏం చేస్తాం తెలుసా? ఎవరండి అసలు దేవుడు? దేవుడు అసలు ఎక్కడ? చూడండి ఒకసారి చదవండి, వాక్యం చదవండి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. తమకి కలిమి కలిగినప్పుడు కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసి తిరిగనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చేదను. చాలండి. ఏం చేస్తున్నారట అంటే దేవుడు దేని స్థితిలో నుంచి ఘనతలోకి తీసుకుని రాగానే వీళ్ళు ఎలా మారిపోతున్నారని చెప్తున్నారు 7వ వచనంలో. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరు కనుక వారి ఘనత నీచ స్థితికి నేను తీసుకుని వచ్చేస్తాను అని దేవుడే మాట్లాడుతున్నాడు తన ప్రవక్త ద్వారా. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మన జీవితంలో దేవుడు దేన స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వచ్చినప్పుడు దేవుడు ఇచ్చే ప్రతి ఆశీర్వాదము. అందుకనే యోధా జనాంగమునికి మనకి ఉండేటువంటి తేడా ఏంటంటే, జనరల్గా మనం యూదులను తిట్టుకుంటాం, నేను కూడా కొన్నిసార్లు తిట్టుకుంటూ ఉంటాను. వాళ్ళ భక్తి ఏంటంటే మరి అంత మూఢనమ్మకాలు ఏంటండి, మరి అంత మూర్ఖపు భక్తి ఏంటండి అనుకునేవాడిని. ఎందుకు వారికి అంత మూర్ఖపు భక్తి అంటే వారు ఒక క్రమాన్ని పట్టుకున్నారు. ఏ క్రమం అని అంటే నా దేవుడిని నేను హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నాను, మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరము. ఆ లెక్కని యెహోషువను కూడా తెచ్చుకోవాలా వద్దా? యెహోషువ ఏం తిట్టాలా? నేను నా ఇంటి వారును తప్ప మిగతా వాళ్ళు ఎలా పోతే నాకు ఎందుకు అన్నాడు కదా. అంటే ఆయన కూడా మూర్ఖపు భక్తే కదా అప్పుడు, అవునా కాదా? యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాం, మిగతా వాళ్ళందరి గురించి నాకు అనవసరం అండి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిరుగుతున్నారు కదా, నేను పట్టించుకోను అన్నట్టు. ఇప్పుడు యూదులు కూడా అదే అంటారు, మిగిలిన వారి గురించి మాకు అనవసరం, మేము మా దేవుడిని హృదయపూర్వకంగా ఆరాధిస్తాం, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో. వారి భక్తితో మనం సమతూగలేకపోతున్నాం అనేది ఖచ్చితంగా ఒప్పుకోక తప్పు. ఈనాటి సమాజంలో క్రైస్తవులకి యోధా జనాంగం అనుకునేటువంటి చిన్న చిన్న వేరియేషన్స్ మనం జ్ఞాపకం చేసుకోండి. కలిమి విస్తరించినప్పుడు మనం ఏం చేస్తున్నామనంటే మనము దేవుని సన్నిధిలో చాలా సందర్భాలలో తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితులు మనము ఉంటున్నాం. కనుక దేవుడు అంటూ ఉన్నాడు కలిమి వచ్చినప్పుడు దీనత్వం కలిగి. అందుకనే మనం ఏమనుకుంటామంటే లోకంలో కూడా చిన్న సామెత ఉంది కదా, ఏముందంటే ఎదిగే కొలిది ఓదుకుంటానంట. భక్తిలో ఎదుగుతూ ఉన్నాం,
అయితే దేవుని సన్నిధిలో ఎలా ఉండాలని అంటే తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనకి ఆశీర్వాదకరమైనటువంటి దేవుడిని ఆరాధించేవారిగా ఉండాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, అపోస్తలుడైన పౌలు అంటారు ఒకానొక సమయంలో రోమీయులకు పత్రికలో ఆయన ఏమంటాడంటే, ఇదిగో శ్రమైనను, హింసైనను, బాధైనను, వేదనైనను, కష్టమైనను, ఉపద్రవమైనను ఏదైనను సరే నేను నా దేవుడిని ఆరాధిస్తాను. ఎన్ని శ్రమలు వచ్చినా, రాబోయేవైనప్పుడు ఉన్నవైనా రాబోయేవైనా, ఉన్నాయి సరిపోలేదు, మళ్ళీ రాబోయే శ్రమలు కూడా ఏం చేస్తూ ఉన్నాడు పౌలు గారు? ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆస్వాదిస్తున్నాడంటే ఆ శ్రమలో కూడా దేవుడిని తన భక్తి చెదిరిపోకుండా దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యూదా జనాంగము వారి ప్రపంచ నలుమూలలకు చెదిరిపోయిన తర్వాత వారు చేసిన పని ఒక్కటే, వాళ్ళు బ్రతుకులు చెదిరిపోయినా, కడుపు ఆకలి వేసినా, లేదంటే ఉండడానికి ఇల్లున్నా లేకపోయినా, ఎలా ఉన్నా వారు ఒకటి నేర్చుకున్నారు, భక్తి జీవితాన్ని మర్చిపోలేదు. అందుకు ఉదాహరణలు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇటు పౌలు కావచ్చు, కొత్త నిబంధన కాలంలో, పాత నిబంధన కాలంలో ఆ చిన్నది కావచ్చు, ఆ తర్వాత భక్తి జీవితంలో మరి కొంతమంది జీవితాలు ఎందుకు వారు సంరక్షించుకున్నారు అని అంటే, వారు సమాజ మందిరంలో నేర్చుకున్నటువంటి ఆ వాక్యపు లేఖనాలు వారి హృదయంలో భద్రపరుచుకున్నారు కనుక. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యూదులు నేర్చుకున్నటువంటి రెండో క్రమము, వారు ఎక్కడికి వెళ్ళినా వారు ఏం చేస్తారంటే వారు ఆత్మీయతను మోసుకొని వెళ్ళేవారట. ఎక్కడికి వెళ్ళినా ఏం మోసుకెళ్ళేవారు? ఆత్మీయ జీవితాన్ని మోసుకెళ్ళేవారట. అంటే సర్వసాధారణంగా యూదులకి, అంటే మీరు అడగచ్చు, అయ్యారంటే అలా యూదులకి మనకి తేడా ఏంటంటే అని అంటే, కొన్నిసార్లు వారు, మీరు ఎప్పుడైనా గమనించండి, యూదులు వెళ్ళేటప్పుడు ధర్మశాస్త్రం ఎక్కడ పెట్టుకుంటారు? గుండెలకు కత్తుకొని ఇలా పట్టుకొని వెళ్తారు. వాళ్ళు బ్యాగుల్లో కానీ లేదంటే ఏదైనా కవర్లో కానీ ఇంకెక్కడ పెట్టుకోరు. అంటే మీరు బ్యాగులో పెట్టుకున్నారని మిమ్మల్ని నేను అనట్లేదు, అంటే మనకున్న అలవాటు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఇలా గుండెలకి, అంటే ఈ సమాజంలో ఎవరు చూసినా పర్వాలేదు, వాళ్ళు వేసుకునే వస్త్రాలు చూసినప్పుడు ఏంటంటే వీళ్ళ వస్త్రధారణ ఏంటంటే నల్లటి గుడ్డలు వేసుకుని ఎంత విచిత్రంగా ఉన్నారేంటంటే మనం నవ్వినా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు చూపించేది ఏంటంటే దేవుని ఆత్మీయతను మోసుకొని వెళుతూ ఉన్నారు, వాళ్ళు మోసుకొని వెళుతూ ఉన్నారు. అయితే రెండవది, వాళ్ళు ఏ ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా వారు ఏమి నేర్చుకున్నారంటే దేవుని ఆత్మీయతను మోసుకొని వెళ్ళేవారుగా ఉన్నారు. ప్రపంచమును తలక్రిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చారా అని అనేకులు మాట్లాడుకునే రీతిగా వారి భక్తి జీవితాన్ని కొనసాగించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. పిల్లరా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదివారం కొంత సమయం దేవుని మందిరంలో ఉంటాం, కొంతమంది శుక్రవారం ప్రార్థనలో ఉంటాం, తర్వాత మంగళవారమో బుధవారమో లేదో కొన్ని ప్రార్థన వరకు మాత్రమే ఆత్మీయతను భక్తి జీవితాన్ని క్యారీ చేస్తాం. ప్రార్థనకి వెలుపుట అనగా ఎక్కడైనా సమాజంలో కానీ, రోడ్డు మీద కానీ, ఇంకెక్కడ వేరే వేరే పరిస్థితులు కానీ ఆత్మీయత ఎంతమంది కనబరచగలము? ఎక్కడ అంటే మార్కెట్లోకి వెళ్ళాము, సూపర్ మార్కెట్కి వెళ్ళాము. సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు 1500 రూపాయలు ఎంతో బిల్లు అయింది. వాడు పొరపాటులో 1800 కొట్టేశాడు బిల్లు. దేవుని స్తోత్రం బాబు, ప్రైజ్ దేవుని ఏంటయ్యా మరి ఘోరంగా, అయ్యా కొంచెం చూడయ్యా అని మాట్లాడతామా? ఎంత స్మూత్గా వస్తుంది? అయ్యా బాబు 300 ఎక్స్ట్రా కొట్టేశారు సార్ అని ఇలా మాట్లాడతామా? లేదంటే ఇంకో వే ఉంది, అలా మాట్లాడతామా? ఖచ్చితంగా మన ఆ పూర్వపు నైజం అనేది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. ఏమయ్యా కళ్ళు ఎక్కడెట్టుకున్నావు చూసుకోవాలి కదా అని ఆటోమేటిక్గా. అదే దేవుని మందిరంలో పొరపాటున ఎవరిదైనా కాలు తగిలిందనుకోండి, అక్కడ వెంటనే లెగిసి నడుము బిగించి జుత్తు పట్టుకొని గొడవలాడడానికి ఇష్టపడతాం. ఏమంటాం? పర్లేదు, మామూలు తగిలి ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఏం చూపిస్తాం? ఆత్మీయత. దేవుని మందిరంలో ఆత్మీయత. అంటే బయటికి వెళ్ళినప్పుడు కానీ వీళ్ళు ఏమి నేర్చుకున్నారంటే, వారి చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా వ్యతిరేక స్పందనలు ఇస్తూ ఉండేవి. వారి చుట్టూ కూడా చెడ్డ లోకములు జీవించేవారు. వారు ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా వారు చుట్టూ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలు, వారు ఏ విధంగా మాట్లాడుకుంటున్నా, ఎలా ఉంటున్నా, ఎలా ప్రవర్తిస్తున్నా, వారు నేర్చుకున్నటువంటి క్రమం ఒకటే, ఆత్మీయతను మోసుకెళ్ళి వారు భక్తి జీవితాన్ని చూపించేవారుగా మనకి కనబడుతూ ఉన్నారు. అందుకనే భక్తులైనటువంటి పౌలు గారు ఏమంటారంటే, అపొస్తలుల కార్యములో అంటారు, ఇదిగో నేను రోమాకి వెళ్ళినప్పుడు రోమియుడిగాను, యూదా జనాంగంలో ఉన్నప్పుడు యూదునిగాను, కొరింథీకి వెళ్ళినప్పుడు, అంటే ఆయన ఏం పరిచయం చేస్తున్నాడంటే, ఇదిగో నా భక్తి జీవితం అనేది వారి యొక్క క్రమమును అనుసరించి వారిని సరిచేయడానికి నేను చూపిస్తూ ఉన్నాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమంటారు తెలుసా? ఇప్పుడు పౌలు అన్నాడు కదండి, రోమాకి వెళ్ళినప్పుడు అక్కడ అలా ఉండాలని, ఇక్కడ ఎలా ఉండాలని, మనం కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ అలా ఉండాలండి అని దాన్ని వక్రీకరించి మాట్లాడేవారిగా ఉంటూ ఉన్నారు. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యూదా జనాంగమునకు మనకి ఉండేటువంటి కొన్ని విషయాలు వేరియేషన్స్ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఒకటి, వారి బ్రతుకులు పాడైపోయిన భక్తి జీవితం చెదిరిపోలేదు. రెండవది ఆత్మీయ జీవితాన్ని
చక్కగా మోసుకొని వెళ్ళేవారుగా ఉంటూ ఉన్నారు. ఎవరు ఏమనుకున్నా పట్టించుకునేవారు కాదు. ఎవరు ఏ విధంగా వాళ్ళని త్రోడలాడుతున్నా సింపుల్గా మనకి జ్ఞాపకం చేసుకోవాలంటే భక్తి జీవితాన్ని మోసుకెళ్ళిన వారిలో దానియేలు ఉన్నాడు. దానియేలు తన భక్తి జీవితాన్ని, చాలామంది వెళ్ళారు, కొన్ని వేల మంది బబులోనికి వెళ్ళారు. వాళ్ళందరితో పాటుగా దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు వెళ్ళారు. అయితే అక్కడ ఒక చిన్న సవాల్ ఎదురవగానే దానియేలు స్నేహితులు ముగ్గురు కూడా కాంప్రమైజ్ అయిపోవడానికి ప్రయత్నం చేశారు. కాంప్రమైజ్ అయిపోవడం అంటే షద్రక్, మేషక్, అబేద్నెగోలు కాంప్రమైజ్ అయిపోదాం అనే పరిస్థితుల్లో దానియేలు ఒక్కడ అలా నిలబడిపోయాడు. మీరైతే అప్పుడు నేను అవ్వను అన్నట్టయితే తనను ఆత్మీయ జీవితాన్ని మోసుకుని వెళ్ళాడు. ఎక్కడి నుండి? యెరూషలేము నుంచి మోసుకుని వెళ్ళాడు. అక్కడ దించడానికి ఇష్టపడలేదు. ఆత్మీయ జీవితాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. అరే నీలో ఉండే ప్రత్యేకత ఏంటి అని అంటే, ఏమో మీరు ఎలాగైనా ఉండడం నాకు అనవసరం, నా ఆత్మీయ జీవితం నేను కాపాడుకుంటాను, నా ఆత్మీయత నేను చూపిస్తూ ఉన్నాను అని భక్తి జీవితాన్ని దానియేలు చూపించగానే మిగిలిన ముగ్గురు వెనక్కి వచ్చారు. ఇప్పుడు నలుగురు భక్తి జీవితాన్ని చూసి ఆ రాజ్యంలో పరిస్థితులన్నీ కూడా తలకిందలైనటువంటి పరిస్థితి. రాజు వచ్చి అన్నాడు, మీ దేవుడే జీవము కలిగిన దేవుడు. ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని మోసుకెళ్ళేవారిగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో కొంతమందిని చూస్తే అనిపిస్తుంది, ఆత్మీయ జీవితాన్ని మన దేవుడికి కానీ మన దగ్గర ఉన్న చిన్న పాటల పుస్తకం మోసుకెళ్ళడానికి చాలా కష్టాలు అవసరం పడిపోతూ ఉంటాం. ఎందుకనంటే ఆత్మీయ జీవితాన్ని మోసేటువంటి క్రమంలో వీళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక క్రైస్తవుడికి ఆ తర్వాత విశ్వాసిగా ఎలాంటి లక్షణాలు ఉండాలంటే, యేసుప్రభు వారికి విశ్వాసకి ఉండేటువంటి ఒక చిన్న సందర్భం మీకు తెలుసు కదా, ద్రాక్షవల్లి తీగలు. ఇప్పుడు ద్రాక్షవల్లి కదిలిపోయింది అనుకోండి, తీగలు ఏమవుతాయి? మాడిపోతాయి. ఇప్పుడు మందసం మీద, బలిపీఠం మీద కరుణాపీఠం ఉంటుంది, కరుణాపీఠం మీద కెరేబులు ఉంటాయి. ఇప్పుడు కెరేబులు కరుణాపీఠము కలిపి ఏకాండముగా ఒకే బంగారపు ముద్దతో చేయబడుతుంది. ఇప్పుడు కరుణాపీఠం కదిలితే పైన కెరేబులు ఏమవుతాయి? కదిలిపోతాయి. అంటే అలాగే దీపవృక్షము, ఇప్పుడు దీపవృక్షము ఇలా నిలువు ఖండం ఉంటుంది, దానికి ఇలా అడ్డు ఖండాలు ఉంటాయి, అడ్డు కొమ్మలు ఉంటాయి. ఇప్పుడు వాటి మీద నూనె పోసి జ్యోతులు వెలిగిస్తారు. ఇప్పుడు ఆ దీపవృక్షము కదిలితే కొమ్మలు ఏమవుతాయి? ఖచ్చితంగా కదిలిపోతాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారికి మనకి ఉండేటువంటి సంబంధం అలా ఉండాలి. విశ్వాసకి దేవుని భక్తి మన జీవితంలో లేకపోతే, ఆత్మీయత లేకపోతే మన భక్తి జీవితం కదిలిపోద్ది ఖచ్చితంగా. కరుణాపేట కదిలితే కెరేబులు కదిలినట్టుగా, దీపవృక్షం కదిలితే కొమ్మలు కదిలినట్టుగా, ఆ తర్వాత ద్రాక్షవల్లి కదిలితే ఆ తీగలో కదిలిపోయినట్టుగా విశ్వాసి దేవుని సన్నిధిలో ఆత్మీయత లేకపోతే అలా కదిలిపోయేవాడుగా, మరి తన భక్తి జీవితము కాలగర్భంలో కలిసిపోయేవాడుగా ఉంటాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాడు. మరి ఆత్మీయ జీవితాన్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. చాలామంది చాలా రకాలుగా కామెంట్ చేసిన, ఎగతాళి చేసిన, వారు నేర్చుకున్న రెండవ క్రమము ఆత్మీయ జీవితాన్ని మోసుకెళ్లే వారిగా ఉన్నారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. మూడవది, ఈ మాట చెప్పేసి నేను ముగిస్తాను. మూడవది, వారి చుట్టూ ఎలాంటి పరిస్థితులున్నా వారి భక్తి ఎన్నడూ కూడా భగ్నం కాలేదట. మనం అనుకుందాం, ఉపవాస ప్రార్థన ప్రకటించుకున్నాం. ఉపవాసం ఈరోజు ఎలాగైనా సరే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల దాకా ఉపవాసం చేస్తానండి, నేను ఎవరితో మాట్లాడిని ఈరోజు అంతా నేను పట్టించుకోనని చెప్పేసి శుభ్రంగా తలార స్నానం చేసి శుభ్రంగా గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన స్టార్ట్ చేసాం. ఫోన్ రింగ్ అవుతుంది. తీస్తామా తీయమా? తీసి ఫోన్ ఇలా ఫోన్ ఎత్తగానే ఏమంటే బయట ఉన్నామండి, మీకోసం వచ్చామండి అనుకున్న నలుగురు వచ్చారనుకోండి. లేదండి ఈరోజు నేను ఉపవాసంలో ఉన్నాను కనుక దయచేసి ఈరోజు మా ఇంటికి రావద్దు, మీరు వెళ్ళిపోండి అని ఎంతమంది చెప్పగలరు? మారు మాట్లాడకుండా బైబిల్ అక్కడ ముడిసి పక్కన పెట్టి సైలెంట్గా వెళ్ళి డోర్ తీసి 4 కుర్చీలు వేసి కూర్చోబెట్టి టీ పెట్టి వాళ్ళకి ఇచ్చి మజ్జిగ కలిపేసి ఇచ్చి ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం పెట్టి ఆ తర్వాత అవకాశం ఉంటే 2 గంటల తర్వాత, ఇప్పుడు 2 గంటల వరకు కాలక్షేపం ఎవరితోటి? ఇప్పుడు భక్తి ఏమైపోయింది? భగ్నమైపోయింది. దేవునితో గడపాలనుకున్నటువంటి ఆ నిర్ణయం కాస్త నలుగురు స్నేహితులకు అయిపోయింది. ఇప్పుడు అంత అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఏమంటారు తెలుసా? సారీ అండి, ఈరోజు మీరు శుక్రవారం కదా, మీరు ప్రార్థనలో ఉంటారని తెలియక మేము వచ్చాం అంటే. ఇప్పుడు ఇలా వెనక్కి తిరిగి చూసి గడియారంగా చూడగల టైం ఎంత అవుతుంది తెలుసా? 2:45 అవుద్ది. ఇంకోటి అప్పుడు 2:45 అయిపోయింది కాబట్టి ఇంక 15 గంటలు ఏం చేస్తానని చెప్పేసి శుభ్రంగా స్టవ్ దగ్గరికి వెళ్ళి ప్లేట్ తీసుకొని వడ్డించుకొని ఏం చేస్తాం? ప్రభువా నన్ను క్షమించండి, ఈ రోజుకి ఇలా అయిపోయింది ప్రభువా అని ఆ భక్తి కాస్త అంటే భగ్నమైపోయినటువంటి భక్తితో ఆ రోజు ప్రార్థన జీవితం అలా ముగిస్తాం. అంటే కుటుంబాలను వదులుకోమని కదా నా ఉద్దేశం, స్నేహితులను దూరం చేసుకోమని కాదు ఉద్దేశం. ఏ భక్తి జీవితం ఏదైతే మనం కట్టుకోవాలనుకున్నాం, మన చుట్టూ ఎలాంటి పరిస్థితులున్నా వారు ఆ క్రమాన్ని నేర్చుకున్నారు. వారు ఏ విధముగా వారి చుట్టూ ఉన్న ఎవరిని పట్టించుకోరట. యూదులకు ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి స్వార్థం ఏంటో తెలుసా అండి? వాళ్ళు ఏమంటారంటే తెలుసా? 9 మాసాలు గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డను కూడా వాళ్ళు ఏమంటారంటే తెలుసా? ఇదిగో వీడు ఎలా పోయినా నాకు తెలియదు కానీ నేను మాత్రమే పరలోకం వెళ్ళాలనుకుంటారట. అయ్యో నాతో పాటు నా కొడుకు కూడా రావాలని కోరుకోరట ఎవరు కూడా.
ఎవరికి వారు స్వార్థం. మా అమ్మ నన్ను ఎలా పోతారో నాకు తెలియదు, నేనే పరలోకి రావాలని కోరుకుంటారట. ఈరోజు అలాంటి భక్తి ఎంతమందిలో చూడగలుగుతూ ఉన్నాము అని అంటే చాలా అరుదుగా చూస్తూ ఉన్నాం. అరుదుగా చూస్తాం. ఇక్కడ చూడండి, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 43వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 43వ వచనాన్ని సమాజ మందిరములో అనేక యూదులను భక్తిపరులైన యూద మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించారు. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేవుని వాక్యాన్ని ప్రకటించారు. వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఎందుకు వాళ్ళు భక్తి భగ్నం అవ్వలేదు అని అంటే, వారి భక్తికున్న రిజల్ట్ ఎలా వచ్చిందో మనం చూడండి. అక్కడ వాక్య భాగం చదివితే 43వ వచనంలో అనేకులైనటువంటి మత ప్రవిష్టులు, యోధా మత ప్రవిష్టులు అట. యోధా మత ప్రవిష్టులు అంటే వారు యూదులు కాదు. యోధా మతాలు అంటే యూదులు ఆచరించేటువంటి మతములో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలు నచ్చి వారి భక్తి జీవితం వీరికి నచ్చిన తర్వాత, అబ్బా వీళ్ళే ఎంత గొప్పగా ఉంటే వీళ్ళు ఆరాధించినటువంటి దేవుడు ఇంకెంత గొప్పవాడు అని ఆ ఆచార సాంప్రదాయాలు చూసిన తర్వాత యోధా మతాన్ని స్వీకరించారట. మత ప్రవిష్టులు, మతములో ప్రవేశించిన వారు. ఆ యోధా మత ప్రవిష్టులు పౌలు గారి వాక్యాన్ని విన్న తర్వాత యూదులు ప్లస్ యోధా మత ప్రవిష్టులు కలిపి పౌలు గారు చెప్పిన వాక్యము విని ఆ దేవుని వాక్యాన్ని అంగీకరించారు అని రాయబడి ఉంది. ఈరోజు మన భక్తి జీవితము మన బ్రతుకులను భగ్నం చేసేదిగా ఉండకూడదు. భక్తి జీవితం మన చుట్టూ ఎలాంటి పరిస్థితులున్నా మన భక్తి ఒక క్రమమును పాటించేదిగా ఉన్నప్పుడు మన భక్తిని చూసి అనేకులు దేవుని నామాన్ని ఆచరించడానికి లేదా అంగీకరించడానికి అవకాశము ఉంటుంది. పిల్లల క్రైస్తవులలో ఎందుకు ఇలాంటి చిన్న చిన్న లోపాలంటే ఈ 3 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు బ్రతుకులు పాడైపోయాయి కానీ భక్తి పాడైపోలేదు. మనకు సమస్య రాగానే దేవుడిని వదిలిపెట్టేటువంటి క్రైస్తవులు ఈనాడు చాలా మంది ఉన్నారు సమాజంలో. దేవుడిని దూషించేవారు చాలా మంది ఉన్నారు. దేవుడు ఏం దేవుడు అండి, ఏం దేవుడు కార్యాలు చేశాడండి, ఎన్నో సంవత్సరాలు ఇచ్చండి అని దేవుడి మీద నిందలేసేవారు ఉన్నారు క్రైస్తవుల్లో. ఆ తర్వాత రెండవది, ఆత్మీయ జీవితాన్ని మోసుకెళ్ళేటువంటి వారిగా ఉన్నారు. ఈనాడు క్రైస్తవులు ఆత్మీయ జీవితాన్ని మోసుకెళ్ళే వారు ఎక్కడున్నారు? చాలా అరుదుగా ఉంటూ ఉన్నారు. ఆత్మీయ జీవితం మాట దేవుడిగా అసలు దేవుడిని పోయడమే చాలా కష్టతరంగా. ఏం దేవుడు అండి, ఏ సమస్య ఏంటండి, ప్రార్థనలు ఏంటి, సహవాసాలు అంటే 24 గంటలు దేవుని నామాన్ని మేము ఆయన చేస్తున్నాం కదండి అనేటువంటి క్రమము. మూడవది, వారి బ్రతుకుల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే భక్తి జీవితంలో వారి చుట్టూ ఎలాంటి వ్యతిరేక పవనాలు వీస్తున్నా వారి భక్తి భగ్నం అవ్వలేదు. మిగతా వాళ్ళ గురించి పట్టించుకోలేదు. మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇచ్చారు కనుక అది పౌలు వాక్యం ద్వారా ప్రకటించగానే యూదులు మాత్రమే కాదు, ఆ మతంలో ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా నచ్చి అనేకులు యోధా మతంలో ప్రవేశించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. క్రీస్తుని అంగీకరించారు అంటే ఈరోజు క్రైస్తవులుగా మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుని సన్నిధిలో సమాజ మందిరంగా కూడుకొనుట మానకూడదు. సమాజ మందిరంలో కూడుకొని దేవుని వాక్యాన్ని నేర్చుకున్న తర్వాత మనం ఏ విధమైనటువంటి భక్తి నడకను నేర్చుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. సర్వోన్నతుడా,